48 గంటల్లో గనక హార్మోజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద విద్యుత్ కేంద్రాలని లక్ష్యంగా చేసుకుని పూర్తిగా నాశనం చేసేస్తాం. మీకు కేవలం 48 గంటలే అంటూ అల్టిమేటం జారీ చేశాడు ట్రంప్. హార్మోజ్ జలసంధి వల్ల ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా దీంతో భయపడుతుంది. పైగా ఇంధన కొరత, అటువైపు ఏమొచ్చేసి మౌలిక సదుపాయాలు ఏవైతే గల్ఫ్ దేశాలు, ఇరాన్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్యాసు, ఇంధనంకి సంబంధించినటువంటి అంటే చమురు నిల్వలు ఉన్నాయో వాటిని మొత్తం అన్ని దేశాలు నాశనం చేసుకుంటున్నాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి, ఇరాన్ ఏమొచ్చేసి గల్ఫ్ దేశాల మీద దాడి, ఇదంతా చూస్తే ఒకవైపు హార్మోజ్ జలసంధిని మూసేయడం వల్లే ఒక పెద్ద సంక్షోభం అనుకుంటే ఇప్పుడు అసలైనటువంటి నిల్వలు కూడా తగలబడిపోతుండడం వల్ల పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఖతర్ నుంచి వస్తున్నటువంటి గ్యాస్ విషయంలో మాత్రం తీవ్రమైనటువంటి అడ్డంకులు ఏర్పడే అవకాశాలు ఇప్పుడు ఇంకా ఉన్నాయి. అవి తొందరగానైతే ఇదయ్యే లేదు. అవి ఇప్పుడు తొందరగా సమసిపోయేటటువంటి సమస్యలు కాదు. కనీసం 6 నెలలు కష్టపడితే కానీ అది ఒక కొలిక్కి రాదు. అది కూడా యుద్ధం ఆగిన తర్వాత. ఇలాంటి నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి, యూరప్ నుంచి, ప్రపంచ దేశాల నుంచి విపరీతంగా ఒత్తిడి ఉంది అమెరికా మీద. అందుకే ఇప్పుడు 48 గంటల్లో గనక హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే మొత్తం నాశనం చేసేస్తాం మీ యొక్క విద్యుత్ కేంద్రాలు. అప్పుడు మొత్తం ఇరాన్ అంతా కూడా చీకటమయమే కాదు, ఇరాన్కి ప్రధానంగా విద్యుత్, ఇరాన్ అనే కాదు ప్రపంచంలో ఇప్పుడు అన్నీ కూడా ఈ విద్యుత్ మీద ఆధారపడ్డాయి. కాబట్టి విద్యుత్ విషయంలో ఇప్పుడు ఒక ముందడుగు వేసి మొత్తం నాశనం చేయాలని చూస్తున్నారు. చిన్నవి కాదు, మొదట పెద్ద విద్యుత్ కేంద్రాల మీదే దాడులు చేస్తామని ఈ ట్రంప్ అయితే హెచ్చరికలు జారీ చేశాడు. మరి ఇంకా ఇరాన్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. మొదట హార్మోజ్ జలసంధి నుంచి కొంచెం ఫ్రీ అయిపోతే తరువాత ఏ దెబ్బలు తిన్నాయో, ఏవేవి పాక్షికంగా నాశనం అయిపోయాయో, పూర్తిగా నాశనం అయిపోయాయో వాటి మరమ్మతులు చేయొచ్చు. మొదట హార్మోజ్ జలసంధి ఫ్రీ అయిపోవాలి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి నౌకలన్నీ కూడా బయలుదేరతాయి. అప్పుడు ప్రపంచం నుంచి ఒత్తిడి తగ్గుతుంది. పైగా ఇప్పుడు ఎక్కడికక్కడ షేర్ మార్కెట్లు డమాల్ అయిపోతున్నాయి, మరొక వైపు ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి, మరొక వైపు ప్రజల్లో భయం, దేశాల్లో భయం అన్నీ నెలకొన్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయడం తప్ప మరొక మార్గం లేదు. కాబట్టి ఇప్పుడు ట్రంప్ మీద విపరీతంగా ఒత్తిడి ఉంటుంది, ఇరాన్ మీద కూడా విపరీతంగా ఒత్తిడి ఉంటుంది.